మాత్రం సుజాత గారు, జనసేన నుంచి అయితే సహాయ కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా ప్రజలందరూ మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే మీ నాయకుడు ఇంకోళ్ళకి చెప్పే ముందు ఆయన చేసి రంగంలోకి దిగాడు. ₹1,00,00,000 ఆయన మంత్రిగా ఉంటూ ₹1,00,00,000 విరాళం ప్రకటించారు ఆయన. ఏ మంత్రులు, ఏ మాజీ ముఖ్యమంత్రులు చేయింది. అండ్ అదే సందర్భంలో తెలుగుదేశం ప్రతినిధి కాసేపట్లో జాయిన్ అవుతారు. వారు లేకపోయినా సరే హెరిటేజ్ ఫుడ్స్ నుంచి కూడా భువనేశ్వరి దేవి గారు ₹2,00,00,000 విరాళం ప్రకటించారు. వీ హావ్ టు వెల్కమ్ సచ్ కైండ్ ఆఫ్ జెస్చర్స్. అండ్ ఈ విరాళాల ప్రకటన అనేది జూనియర్ ఎన్టీఆర్ తో మొదలైంది. సో ముందరగా ఆయనకే అభినందనలు, తర్వాత ఎవరు వచ్చినా తర్వాతే అభినందనలు. ఆయన, మహేష్ బాబు, చిరంజీవి గారు అండ్ మెగా కాంపౌండ్ చాలా బలంగా నిలబడింది. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు సహాయం చేయటం కాదు, వరదలు వచ్చే క్రమంలో ఇవి ముందస్తుగా ఊహించి రిలీఫ్ మెజర్స్ ఆ చేపట్టడంలోనే ప్రభుత్వం దక్షత ఉంటుంది. మీకేమో విజనరీ, మామూలు విజనరీ కూడా కాదు, 40 ఏళ్ల విజనరీ ఆయన. మహాదార్శనికుడు. తెలుగులో మనం మాట్లాడుకుంటే చాలా గంభీరంగా ఉంటుంది ఆ పదం, మహాదార్శనికుడు ఆయన. ఆయన చెయ్యని ప్రభుత్వం కాదు, ఆయన చూడని అధికారం కాదు, ఆయన్ని చూడని అధికారులు కాదు, ఆయనకు తెలియని మంత్రులు కాదు. ఈవెన్ కృష్ణా గోదావరి కూడా పొద్దున్న లేస్తే ఆయన పేరు తలుచుకుని ఈ రాష్ట్రంలో పారుతాయి. ఎలా అయిపోయింది అయినా కూడా. సార్, ముందుగా ఈ వరదలు సహాయ నిధికి విరాళం ప్రకటించిన టాలీవుడ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా ప్రజలందరి తరపున అభినందనలు అండి. అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇటు అధికారంలోకి రాకముందు కూడా ఆయన ప్రకృతి విపత్తులు ఏది సంభవించినా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు కేరళ కానీ ఉత్తరాఖండ్ లో ఎక్కడ వరదలు వచ్చినా ఆయన ముందుగా సహాయం ప్రకటించిన ఉదాత్తమైన వ్యక్తి. ఇప్పుడు ఒక మంత్రిగా ఉండి కూడా ఆయన ప్రకటించారంటే నిజంగా అది అందరికీ ఆదర్శంగా తీసుకోవాలండి మిగిలిన వాళ్ళు కూడా. ఇంతకు ముందు వైసీపీ నాయకులను చూసాం మనం, వెల్లంపల్లి గారు కానీ, మరి మల్లాది విష్ణు గారు కానీ, విజయవాడకు సంబంధించిన నాయకులు ఎవరు సహాయం ప్రకటించినట్టు ఎక్కడా మనకు కనిపించట్లేదండి. ఆ అలాగే ఆ ఇటు రెండు రాష్ట్రాలకి, ఒకటి తెలుగు ఉంటుందండి, రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకు జనసేన కూడా మేడం ప్రకటించారు. చంద్రబాబు గారు ఆ బురదలో వరదలో ఆయన తిరుగుతుంటే తప్పనిసరిగా వచ్చారు ఆయన. వీళ్ళ అండి మన ప్రజాప్రతినిధులు, ఒకసారి ఆలోచించండి. అదే సార్, అంటే ఈ రోజు ఇలా ఇంత వరద 120 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఎవరు ఊహించిందే అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఆ ఇందులో ప్రజల్లో తప్పని మనం చెప్పలేం. ప్రజలను 100% ఎప్పుడు తప్పు పట్టలేం. ప్రభుత్వాలదే 100% తప్పు. అది ఏ ప్రభుత్వం అయినా కూడా అది నిష్పక్షపాతంగా మాట్లాడాలి సార్. ఇంతకు ముందు దేనికైతే ఈ చెరువుల మీద కానీ, ఈ నాలాల మీద కానీ ఇళ్లు నిర్మించుకోవడానికి పర్మిషన్లు ఇచ్చిన అధికారులు కానీ, అప్పటి ప్రభుత్వాలు కానీ ఓట్ల రాజకీయాలు చేసి ఇటువంటి చేసిన పనులకి ఈ రోజు ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారు. ఇందాక పెద్దలు అన్నట్టు ఖచ్చితంగా దానికి అప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళందరినీ బాధ్యత చెయ్యాలి. ఈ రోజు వాళ్ళు నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం ఆ ఉద్యోగుల దగ్గర నుంచి ఇప్పించాలి. వాళ్ళు రిటైర్ అయిపోయారనో, లేదంటే విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయారనో, లేదంటే ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోయారనో వదిలేయకూడదండి. ఎందుకంటే ఒక్కసారి ఒక ప్రక్షాళన ఒక్క దగ్గర మొదలు పెడితే అది ఇంకొకరికి భయం కలుగుతుంది. మేము ఈ రోజు పర్మిషన్ ఇచ్చాము, మేము లంచం తీసుకున్నాము, మేము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా దీనికి మేము ఒక ఒక సంతకం పెట్టామంటే ఖచ్చితంగా దానికి మేము బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ రాజకీయ ఒత్తిళ్లకి వంగి వాళ్ళు ఆ రోజు సంతకం పెట్టాల్సి వచ్చిందో, లేదంటే ఏదన్నా డబ్బులు కాసపడి సంతకం పెట్టాల్సి వచ్చిందో, వాళ్ళు చట్టాలను ఉల్లంఘించి చేసిన పనికి బాధ్యత వహించాలండి ఖచ్చితంగా. అలాంటి పొలిటికల్ అకౌంటబిలిటీ వచ్చిన రోజే ఇటువంటి విపత్తుల నుంచి మనం కనీసం కొద్దిలో కొద్దన్నా మనం బయటపడగలుగుతారు ప్రజలు. నేచురల్ కెలామిటీస్ ఎట్లాగో వస్తుంటాయి, దాన్ని ఎవరు తప్పించలేరండి. కాకపోతే దీనికి మానవ తప్పిదాలే ప్రధాన కారణం. ఇంతకు ముందు ఉండేవండి, హైదరాబాద్ లో చూసుకుంటే కనుక ఆ రెడ్డి గొలుసుపట్టు గారు అనేది చెరువులు ఇట్స్ ఉంటాయి. మ్యాన్ మేడ్. మీరు యూ హావ్ అరైవ్డ్ ఎట్ రైట్ ల్యాండెడ్ ఎట్ రైట్ పాయింట్ దట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు he has time and again mentioned the other day about it's a man made mistake. ఆయన అన్నదాన్ని మీరు ధృవీకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్న పర్సెప్షన్ వేరండి, నేను చెప్తున్నది వేరండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కరకట్ట కూలి అమరావతి మీద, అది లోతట్టు ప్రాంతంలో నిర్మించారు, అది అమరావతి సరైన రాజధాని కాదు అని మొదటి నుంచి అమరావతి మీద భ్రమరావతి అని చెప్పి వాళ్ళు కుల రాజధాని అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము. అమరావతి మునిగిపోయింది అని చెప్పడం చూస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మేడం నిజంగా మీకు రెండే అమరావతిలో రెండు సెక్రటేరియట్ ప్రశ్నలు, దగ్గర. ఇంకా మిగిలిన గెస్ట్ దగ్గర కూడా వెళ్ళాలి కాబట్టి మీకు రెండే ప్రశ్నలు. మీ జనసేనాని ఘనసేనాని ఆయన నిన్న ఏమన్నారు? ఈ మొత్తం ఘోరానికి, ఈ ఘోరకరికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అంతకుముందు ప్రభుత్వాలు లేవా? అంతకుముందు ముఖ్యమంత్రులు లేరా? వాళ్ళ హయాంలో మొత్తం ధర్మం 4 పాదాల మీద లేకపోతే 15, 20 పాదాల మీద ఉన్న నడిచిందా?
జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక 40 పాదాలు దానికి తప్పిపోయి పుట్టిదైపోయింది ఆ ధర్మం. ఆయన హయాంలోనే ఈ మొత్తం అరాచకం అంతా ప్రబలి ఈ కృష్ణమ్మ ఉగ్రరూపం చూపించి బెజవాడ మీద ఈ రోజు పట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలే కారణం. కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడాలి కదా. వీ హావ్ హై రిగార్డ్స్ ఫర్ హిమ్ యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అన్నిటికి మించి ఆయన ప్రకృతి ప్రేమికుడు, మానవతావాది. ఆయన ఏదో చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోయి అనాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వమే ఏలింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళకి ముఖ్యమంత్రులు ఉన్నారు. స్వయంగా 14 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఏమైంది మరి అప్పుడు వారి దార్శనికత ఎక్కడ ఏమైనా కాకెత్తుకుపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువగా జరిగినాయి సార్. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో చూసాం, కనీసం మెయింటెనెన్స్ లేకుండా, గ్రీజ్ కూడా లేకుండా బట్టతలకి మోకాలికి అన్నమయ్య ముడేది. ప్రాజెక్ట్ అన్నమయ్య ప్రాజెక్టుకి కృష్ణానది వరదలకి సంబంధం లేదు. ప్లీజ్. చెప్తున్నాను సార్ నేను. అంటే కనీసం మెయింటెనెన్స్ ఏదీ లేదు ఏ ప్రాజెక్టులు అన్నా కూడా. బొడమేరు గండి పడింది 2023 డిసెంబర్ అప్పటి మీరే నుంచి ఆ గండి పరిపాలించారు వచ్చిన మీరంటే పాపను మీరు పోలేదు మీరు సార్. మీరు లేరు అంటే మీరు వాస్తవంగా అప్పుడు మీరు ప్రభుత్వంలో లేరు కానీ మీరు వెలుపల నుంచి మద్దతు ఇచ్చిన తెలుగుదేశమే పరిపాలించింది కదా. మరి తెలుగుదేశం మరి సామాన్యుల పరిభాషలో మనం మాట్లాడుకుంటే తెలుగుదేశం ఏం పీకింది? సార్ ఖచ్చితంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం అని 100% చెప్పాలి సార్. ఏదైతే ఇట్లా నాలాల మీద కానీ, చెరువుల మీద కానీ, చెరువుల ఆక్రమణ జరుగుతుంటే వాటిని చూసి చూడనట్టు ఉన్న ప్రతి ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది సార్. తప్పించుకోవడానికి వీల్లేదు. చెరువుల ఆక్రమణ జరుగుతుంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేశారు, అధికారులు పర్మిషన్ ఇస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఖచ్చితంగా వాళ్ళందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది సార్. బుడమేరుని ఆక్రమించినా గానీ, కొల్లేరుని ఆక్రమించినా గానీ ఖచ్చితంగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు కబ్జాలు చేసేసి, వాళ్ళు కొన్ని ఆశ్రమాలు కట్టేసి, కొన్ని హోటల్స్ కట్టేసి, ఇష్టం వచ్చినట్టు కట్టేస్తే ఖచ్చితంగా దానికి అప్పుడు పర్మిషన్ ఇచ్చిన ఎందుకు ప్రభుత్వాలు, మాట్లాడుతున్నారు? అటువంటి ఆశ్రమాలు అధికారులు. కట్టారన్నారు, ఆశ్రమాలు కట్టారన్నారు, హోటల్స్ కట్టారన్నారు. మనం ఉంటున్న గెస్ట్ హౌస్ కూడా వాళ్ళే కట్టారుగా. సార్ ఖచ్చితంగా నదుల్ని అంటే ఏరొచ్చి ఊరి మీద పడ్డది అనేవాళ్ళం సార్ ఇదివరకు. ఇప్పుడు ఊళ్ళో తీసుకుని వెళ్ళి, ఇల్లు తీసుకుని వెళ్ళి ఏరులో కట్టుకుంటే ఏరేం చేస్తుందండి? ఖచ్చితంగా రైట్. దాని దారి మళ్లించినప్పుడు అది ఉగ్ర రూపం దాలుస్తుంది, అది వెళ్లే దారిలో ముంచుతుంది. ఖచ్చితంగా అది అది మారాలి సార్, ఆ సంస్కృతి మారాలి. రైట్. నదులు వి అలాగే వెల్కమ్ అడవుల్ని వి వాళ్ళని వెల్కమ్ యువర్ సహజంగా ఉండనివ్వాలి తప్ప, వాటిని కామెంట్స్. ప్రకృతి విరుద్ధంగా వెళ్తున్నాం అంటే కనుక ప్రకృతి ప్రళయానికి గురవ్వాల్సి ఉంటుంది సార్ ఎవరైనా కూడా. దానికి రాజకీయ సరే, నాయకులు ఆ మస్తాన్ రావు గారి పార్టీ ఈ దగ్గరికి పార్టీ అని తెలియదు కాబట్టి ఖచ్చితంగా ముంచి తీరుతుంది ఎవరు వచ్చినా కూడా.